అనకాపల్లి జిల్లా కేకోటపాడు మండలం ఆర్లీ పంచాయతీ పరిధిలో ఎస్ఈజెడ్ పరిశ్రమ భూములు ఇచ్చేది లేదంటూ శనివారం ఆర్లీ గ్రామంలో వ్యవసాయమే ముద్దు, ఎస్ఈజెడ్ వద్దు అనే పోస్టులతో రైతులు కూలీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి వెంకన్న, రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయన్ బాబు, సిఐటియు మండల కార్యదర్శి ఇర్లై నాయుడు బాబు మద్దతుగా పాల్గొని మాట్లాడారు. బలవంతపు భూసేకరణ చేపడితే రైతుల నుండి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. భూములు ఇచ్చేది లేదని రైతులు ఆందోళన చేస్తున్నా మరోపక్క ఎమ్మెల్యే గ్రామాల నుంచి కొంతమంది రైతులను శుక్రవారం ఆర్డీఓ కార్యాలయానికి తీసుకెళ్లి భూములను ఎంత ధర ప్రకటిస్తారో ఆర్డీఓ తెలపాలని హాస్యాస్పదమన్నారు. భూములు ఇచ్చేది లేదంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు. భూములపై బేరసరాలు మొదలుపెట్టడం అన్యాయమన్నారు. అనకాపల్లి జిల్లాలోని కేకోటపాడు మండలం ఆర్లీ పంచాయతీ పరిధిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈజెడ్ల కోసం 1250 ఎకరాలు ప్రభుత్వ భూమి అటువంటిది ఈరోజు రైతుల్ని ఎల్లగొట్టి బలవంతంగా తీసుకోవడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తుంది. సంవత్సర కాలం నుండి జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు చాలా ఎత్తుగడలేసి రైతుల్ని ఇది ప్రభుత్వ భూమి, ఈ భూమిని మేము తీసుకుంటాం, మీకు ఏం హక్కు ఉందని చెప్పేసి కళ్ళబొల్లు మాటలు చెప్పి వాళ్ళు బెదిరించి భూములు తీసుకోవడం కోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర, అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయం దగ్గర, ఆర్డీఓ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన తెలియజేసి వ్యక్తిగత దరఖాస్తులు పెట్టి మేము భూములు ఇవ్వబోము, ఎస్ఈజెడ్లు మాకు అక్కర్లేదు, వ్యవసాయం ముద్దని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. అప్పుడు జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఈ భూములు మేము తాత్కాలికంగా తీసుకోవట్లేదు, రైతుల అభిష్టం మేరకే మేము తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. కానీ మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజు గారు, జిల్లా కలెక్టర్ గారు దొంగసాటును వచ్చి ఆ ప్రాంతం అంతా పర్యటన చేసి మళ్ళీ భూములు తీసుకుంటామనేటువంటి ఒక అలజడి సృష్టించారు. రైతులు ఈరోజు తిండి తిప్పలు మానేసి మా భూములు పోతాయి, మా ఇల్లులు పోతాయి, మా పశువులు పోతాయి, లేదంటే మా పాకలు పోతాయి, మా కళ్ళాలు పోతాయి, మేము ఎలా బతకాలనేటువంటి ఆందోళనలో ఈరోజు ఉన్నారు. అటువంటి ఆందోళనని ఈరోజు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు చల్లారవచ్చింది పోయి నిన్న కొంతమందిని ఆర్డీఓ గారి దగ్గర తీసుకెళ్ళి భూములు లేనటువంటి కొంతమంది దొంగలు తీసుకెళ్ళి అక్కడ భూములు ఇచ్చేస్తాను మీరు తీసుకోండి అని చెప్పేసి మాకు ఎంత రేట్ ఇస్తారని చెప్పేసి మాట్లాడించడం జరిగింది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య, కిరాతకమైనటువంటి చర్య. ఇటువంటి చర్యలకి ఎమ్మెల్యే గారు పాల్పడినందుకు ఆ ప్రాంతం ప్రజలు తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉన్నారనేటువంటిది మనం చెప్పదలుచుకున్నాం. అందుకని ఈరోజు దానికి నిరసనగా ఆర్లీ పంచాయతీ పరిధిలోని ఆ ప్రాంతం రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన తెలియజేశారు. వ్యవసాయం మాకు అందరికి కూడా వ్యవసాయమే ముద్దు, ఈ భూములు మాకు ఎస్ఈజెడ్లు వద్దని చెప్పేసి పోస్టర్లు పట్టుకొని పోస్టర్లు విడుదల చేసి పెద్ద ఎత్తున ఈరోజు నిరసన తెలియజేశారు. మేము ఒకటే ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం, భూములు బలవంతంగా తీసుకుంటే రైతుల నుండి మీకు ప్రతిఘటన తప్పదు, మీకు ఖచ్చితంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తారు, అది అర్థం చేసుకోండి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. రైతులకి అక్కడ గ్రామ సభ జరిపి అక్కడ కలెక్టర్ గారు వచ్చి, ఆర్డీఓ గారు వచ్చి, ఎంఆర్ఓ గారు వచ్చి మేము భూములు పలానా కంపెనీ కోసం లేదా పలానా అభివృద్ధి చేస్తాం మీకు అటువంటిది స్పష్టంగా ఎక్కడా కూడా చెప్పలేదు. అసలు భూములు దేనికి తీసుకుంటారనేటువంటిది కూడా ఎక్కడా చెప్పలేదు. చెప్పకుండానే ఈరోజు మాయ చేసి మభ్య పెట్టి వాళ్ళు మోసం చేయాలనేటువంటిది ఈరోజు చూస్తూ ఉన్నారు. అందుకనే ఆ ప్రాంతం యొక్క రైతులందరూ కూడా ఈరోజు తీవ్రమైన ఆందోళన చెంది కంటిమే కునుకు లేకుండా ఎవరైనా వస్తే భూముల జోలికి వస్తే తరిమి కొడతాం అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులందరూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పునఃపరిశీలన చేసుకోండి. ఆ ప్రాంతంలో భూములు తీసుకోవాలనుకుంటే రైతులు పూర్తిగా ఒప్పించి వారి అభిష్టం మేరకు తీసుకోవాలి తప్ప రైతులు దొంగసారిని, దొడ్డిదారిని వాళ్ళ భూములు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకు ఖచ్చితంగా ప్రతిఘటన తప్పదు. దీని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం.